వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్న ప్రపంచం. ఇవాళ ఒక హెల్తీ వర్షన్ ఆఫ్ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. సో నేనైతే క్యాప్సికమ్, క్యారెట్స్, స్వీట్ కార్న్, ఆనియన్, జింజర్, గార్లిక్ అండ్ మష్రూమ్స్ అయితే తీసుకున్నా. వీటితో గీ, పాస్తా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆటా, ఒక చిన్న గ్లాస్ మిల్క్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్. ఈ సాసెస్ అయితే మనకు కంప్లీట్లీ ఆప్షనల్. ముందుగా బాయిలింగ్ వాటర్లో పాస్తా వేసి ఒక 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 70% కుక్ అయ్యాక వాటర్ సపరేట్ చేసి ఇమ్మీడియట్లీ కోల్డ్ వాటర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా చేయడం వల్ల అవి స్టిక్కీ అవ్వవు. అలా అయిపోయాక ఒక కడాయి తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే గీ వేయాలి. లేదు నాకు గీ వద్దు అంటే ఆయిల్ కూడా వేయచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఇందులో ముందుగా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ అయితే వేసి ఒక 1 to 2 minutes టాస్ అయితే చేద్దాం. ఇలా చేయడం వల్ల గార్లిక్ అండ్ జింజర్ ఫ్లేవర్ అన్నది ఆయిల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. గోల్డెన్ కలర్ వచ్చాక మిగతా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి ఒక 5 minutes వరకు బాయిల్ చేయాలి. ఈ స్టేజ్లో నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. నెసెసిటీ చూసుకొని ఇన్ కేస్ వాటర్ యాడ్ చేయాలంటే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేయొచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకొక 2 minutes వరకు ఫ్రై చేసి అలా ఒక 5 minutes అట్లే వదిలేయాలి కుక్ అవ్వడానికి. సో అది కుక్ అయ్యే లోపల మనం ఏదైతే ఆటా తీసుకున్నామో అందులో ఒక చిన్న గ్లాస్ పాలు అయితే మిక్స్ చేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ చీజ్ అనమాట. సో ఇలా చేస్తే మనకు ఒక క్రీమీ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ అయితే సాస్కి వస్తుంది. సో మనం చూసుకోవచ్చు మన వెజిటబుల్స్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయితే అయ్యాయి. ఒక 70% కుక్ అయ్యాక మష్రూమ్స్ వేయాలి. ఎందుకంటే మష్రూమ్ జస్ట్ ఒక 2 to 3 minutesలోనే మనకు బాయిల్ అయిపోతుంది. ఫస్ట్ వేసామని కూడా తెలియదు. సో లాస్ట్ 2 minutesలో అయితే మనం మష్రూమ్ వేసుకొని ఒక 2 minutes కుక్ చేద్దాం. ఇది ఇంకొక 2 minutes కుక్ అయ్యాక మనం ఏదైతే మిక్స్చర్ రెడీగా చేసి పెట్టుకున్నామో అది వేసేసుకోవాలి. దట్ ఈస్ ద ఆటా మిక్స్చర్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో అయితే మనం వాటర్ యాడ్ చేస్తాం. సో ఇది ఆప్షనల్ స్టెప్. రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్. ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఈ 2 సాసెస్ అయితే మనం కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చు. సో ఒక 1 glass వాటర్, ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఒక 1 minute బాయిల్ చేయాలి. సో ఇప్పుడు ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి ఇంకొకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేశాక మనం ఏదైతే పాస్తా ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకొని ఉన్నామో దాని వాటర్ డ్రైన్ చేసి ఇప్పుడైతే నేను యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని
మిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అయితే మిక్స్ చేయండి, బికాస్ పాస్తా ఆల్రెడీ డెలికేట్గా ఉంటుంది కదా. సో మీరు ఇన్ కేస్ హార్ష్గా మిక్స్ చేస్తే అవి పీసెస్ అయితే అయిపోతాయి. ఇలా మిక్స్ చేసుకొని 1 minute అయ్యాక సర్వ్ చేసుకుంటే మనకు హాట్ పాస్తా అయితే రెడీ అవుతుంది. చీజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ స్టేజ్లో చీజ్ అయితే యాడ్ చేయొచ్చు. సిన్స్ ఇట్ ఈస్ అ హెల్తీ వర్షన్ నేనైతే స్కిప్ చేశాను. అంతే, మన హాట్ పాస్తా రెడీ. ఇష్టం ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.